కరీంనగర్లోని సుభాష్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పూరిళ్లకు కూడా వ్యాపించాయి. ఈ క్రమంలో 5 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 50 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఇళ్లలో ఉన్నవారు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. 20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్నారు కార్మికులు. కరీంనగర్ ఆదర్శ్ నగర్లో వంట గ్యాస్ సిలిండర్లు పేలడంతో పూరు గుడిసెలు కాలిపోయిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ ఘటనకు సంబంధించి విచారం వ్యక్తం చేశారు. వీళ్లంతా 25 సంవత్సరాలుగా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, గుడిసెల్లో ఉన్న వాళ్ళంతా సమ్మక్క సారమ్మ జాతరలకు వెళ్ళి అక్కడ ఉండడంతో ఇంట్లో దేవుడికి పెట్టిన దీపం వల్ల ఈ ప్రమాదం జరిగి సిలిండర్ పేలడం జరిగిందంటూ ప్రాథమిక అంచనాకు వచ్చామంటూ తెలిపారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదని, కానీ పూర్తిగా ఆస్తి నష్టం జరిగిందంటూ చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబాలను ఆదుకొని ₹1,00,000 కుటుంబానికి ఇవ్వాలని, పక్కా ఇళ్లు కేటాయించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. సమ్మక్కకు పోవాలని చెప్పి ఈ మొత్తం గూడెం మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోతుంది. సుమారు 40 నుంచి 45 గుడిసెలు ఉంటాయి. వాళ్ళు పోయేటప్పుడు మరి దీపం పెట్టిన ఏమున్నదో ఆ దీపం కింద పడిపోయి ఆ గుడిసె కాలిపోవడము, ఆ గుడిసెతో పాటు ఆ 100 సిలిండర్తో పాటు సుమారు 8 నుంచి 9 సిలిండర్ పేలిపోవడము, 40 నుంచి 45 ఇళ్ళు కూడా మొత్తము కాలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మొత్తానికి ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళందరూ ఇప్పటికి ఎవరు లేరు, అందరూ సమ్మక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇల్లు కూడా నేలమట్టం అయిపోయింది, ఏం లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇలాంటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. చుట్టుపక్కల ఇళ్ళలో కూడా ఎఫెక్ట్ కాకుండా రాబోయే కాలంలో వీళ్ళందరికీ పక్కా ఇల్లు కన్నా కేటాయించండి. పక్కా ఇల్లు కేటాయిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఇమ్మీడియట్గా ₹1,00,000 ఇమ్మీడియట్గా కరెక్ట్గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ఇంటి బియ్యానికి కూడా డబ్బులు లేవు కాబట్టి ₹1,00,000 ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చేయండి. తర్వాత ప్రభుత్వం డెఫినెట్గా ఒక దర్యాప్తు చేసేసి ప్రభుత్వ పరంగా ఎంత వీలైనంత వారికి ఆస్తి నష్టం ఇవ్వాలని కోరుతున్నాము.